యేసయ్య మన బలం. ప్రియ స్నేహితులారా, మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అది అనారోగ్యమైన కానీ, అప్పుల పాలైన, మనం చేస్తున్న పనులు ఏదైనా నష్టం జరిగినా కానీ, మానసిక ఒత్తిడి అయినా, ఇలా ఎన్నో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటిని ఏదో సమయంలో ఏదో రూపంలో ఎదుర్కోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులు మన ఒంటరి జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటాము, ఎంతో కుంగిపోయి ఉంటాము. అలాంటి సమయంలో మనం ఎవరైనా కోరుకునేది బలము, మనోధైర్యం. మనం మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు ఎంతోమంది మనతో ఉంటారు. కానీ మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మాత్రం వారు దగ్గరికి కూడా రారు. వచ్చినా కూడా వాళ్ళు మన సమస్యను తీర్చలేరు. అలాంటి సమయంలో మనలను ధైర్యపరిచేది మనం విశ్వసించిన యేసయ్య ఒక్కడే. ఆయనే చెప్పాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా ఎన్ని విధాలుగా మనకు తోడుగుంటానని చెప్పాడు. కాబట్టి ప్రియ సోదరులారా, దేవుని విషయంలో దేవుని ప్రతి మాటను బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు ఇక ముందు మనల్ని తప్పకుండా కాచి కాపాడుతాడు. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుదాం. ప్రియమైన ప్రభు, మేము ఎట్టి పరిస్థితులు, క్లిష్ట ఉన్నా కానీ, ఏ సమస్యలో ఉన్నా కానీ మేము నీ మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుతున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి. తండ్రి, మేము నీ మీద విశ్వాసం ఉంచి ప్రార్థించుతున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.